Once again, welcome to Samta Idea Studio. And ఇవాళ ఏం సారీస్ చూద్దాము. ఇవాళ కూడా ఒక 2 varieties ఆఫ్ సారీస్ చూద్దాము. సో మొన్న ఫీడ్బ్యాక్ అడిగితే కొందరు స్పందించి చెప్పిండ్రు కదా రీజనబుల్ ప్రైసెస్ అయితే బెస్ట్ అని చెప్పి. ఆబ్వియస్లీ ఎవరికైనా ఇంక్లూడింగ్ నాకు కూడా చాలా రీజనబుల్ గా వచ్చి మంచి క్వాలిటీలో ఉంటే ఎక్కడైనా కొనాలనిపిస్తుంది. సో అదేదో మన దగ్గర కొనండి. సో ఇవాళ మనం చూసే సారీస్ ఏంటంటే చందేరి సిల్క్ సారీస్. మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి చాలా మంచి ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి. ఈ ఫ్లోరల్స్ రావడంతో పాటు ఒకసారి దగ్గర చూడండి, ఈ మోటివ్స్ ఉన్నాయా దాంట్లో కూడా 2 టైప్ ఉన్నాయి. ఒకటి ఈ ఫ్లవర్ ఉంది, ఇంకొకటి ఈ టైప్ ఫ్లవర్ ఉంది. సో క్రీపర్స్ లాగా మొత్తం కూడా దగ్గరకు వస్తే కనిపిస్తుంది. మంచి డార్క్ బ్రౌన్ అండ్ కొంచెం మెరూన్ కలిసిన ఈ షేడ్కి ఎడ్జ్కి వచ్చే వరకు ఏంటంటే డార్క్ ఆనియన్ పింక్ షేడ్. అది కూడా మనకి ఈ జరీ తోటి వచ్చింది అనమాట. ఉల్టా సైడ్ చూస్తే జరీ అండ్ అక్కడక్కడ చెప్పేదానికి కూడా మీకు సాక్ష్యం ఇది జరీ ఉంది. ఫాల్ ప్రాపర్గా పడుతుంది. లెంత్ హైట్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ చెక్డ్. అండ్ మెయిన్ విషయం ఏంటంటే హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోండి, బిందాస్ హోమ్ వాష్ చేసుకోండి. ఈ పళ్ళు పాటు చూసిండ్రా, అందులో కూడా మంచిగా అది కంప్లీట్ కూడా జరీ వచ్చింది డార్క్ ఆనియన్ పింక్ లో. బ్లౌజ్ కి కూడా చిన్న బూటా ఉంది. అది వేరే దాంట్లో చూపించే ముందు ప్రైస్ విషయానికి వస్తే ఓన్లీ 1450 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఏజ్ గ్రూప్ అంటారా ఎవరన్నా కట్టొచ్చు. జస్ట్ బ్లౌజ్ డిఫరెన్స్, కొందరు పొడుగు చేతులు ప్రిఫర్ చేస్తారు, చిన్న ఏజ్ వాళ్ళంటే కొంచెం ఫ్యాన్సీగా ప్రిఫర్ చేస్తారు. దానికంటే మించి ఏమి కూడా డిఫరెన్స్ ఉండదు శారీస్ వరకు వస్తే. బికాస్ నేను మధ్య మధ్యలో అంటుంటాను కదా, హ్యాండ్లూమ్స్ కూడా అందరూ ప్రిఫర్ చేయొచ్చు కంఫర్ట్ బట్టి. సో ప్యాటర్న్ కూడా మారినట్టుంది, ఇప్పుడు చూస్తున్నా. సో చూపిస్తాను. సో గ్రే కలర్లో వచ్చేసి మనకి ఫస్ట్ నేను ట్రాన్స్పరెంట్ ఎంత ఉందో చూపిస్తున్నా, ఎక్కువ తక్కువ ఏమి లేదు. తర్వాత ఒకసారి హైట్ చూడండి, బిందా సఫిషియంట్ హైట్. దీంట్లో పువ్వులు వేరేలాగా వచ్చినాయి, కాకపోతే ప్రతి దాంట్లో కూడా దగ్గర చూడండి. నేను ఏదైతే ఇందాక చెప్పినో మనకి జరీది ఉందో ఆ మోటివ్స్ అయితే మొత్తం లోపల కూడా వస్తుంది. చిన్న పార్టీస్కి డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. హ్యాపీగా హోమ్ వాష్ ఫస్ట్ నుంచే చేసుకోవచ్చు. గ్రే దాంట్లో సూపర్గా ఇట్లా ఉన్న తర్వాత ఈ పళ్ళు పాట మంచిగా ఇట్లా వచ్చింది. బ్లౌజ్ ఒకసారి దగ్గర చూడండి, ఈ చిన్న ఫ్లవర్స్ ఇవి కూడా జరీతో వచ్చినాయి. ఆ తర్వాత ఎడ్జ్లో వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది. ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఎక్కువ కాస్ట్లీ లుక్ లాగా కూడా వస్తుంది. సో ఈ బ్లౌజే ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి లావెండర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చి మనకి కొంచెం బేబీ పింక్ ఇట్లా వచ్చినాయి. దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది ఏవైతే మోటివ్స్ నేను అప్పటి నుంచి చెప్తున్నానో అవి మంచిగా తెలుస్తుంది. ఎడ్జ్కి వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్, లైట్ బ్రౌన్ గ్రే మిక్స్ అనే బ్రౌన్ షేడ్. ఇట్ సైడ్ చిన్న బార్డర్ ఉంది, ఇట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఉంది. పళ్ళు, బ్లౌజ్. హ్యాండ్స్కి ట్రాన్స్పరెంట్ కూడా పెట్టుకోవచ్చు, అట్లా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత ఇది మధ్యలో కాంబినేషన్ గ్రీన్ వచ్చింది, ఎడ్జ్కి వచ్చే వరకు లైట్ బ్రౌన్ కాంబినేషన్, కొంచెం మెరూన్ మిక్స్ అయిన ఈ షేడ్. శారీ లుక్ వైజ్ ఇట్లా. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ వచ్చి మనకి లావెండర్ కొంచెం గ్రే కలిసిన ఈ షేడ్లో. ఎడ్జ్కి వచ్చేసి ఇక్కడ లావెండర్ బాగా తెలుస్తుంది, 2 సైడ్స్ లావెండర్ బాగా తెలుస్తుంది. మధ్యలో వచ్చే వరకు కొంచెం గ్రే షేడ్ మిక్స్ అయినందుకు అట్లా కనిపిస్తుంది. కంప్లీట్ పూలు వచ్చినాయి. ఆ తర్వాత లావెండర్ రిచ్ పళ్ళు విత్ రిచ్ బ్లౌజ్. గ్రీన్కి వచ్చేసి మంచి గోల్డెన్ లైట్ బ్రౌన్, ఎక్కువ గోల్డ్ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్లా వచ్చి పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో కూడా మనకి లావెండర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, బట్ డార్క్ లావెండర్. ఎడ్జ్కి వచ్చే వరకు కూడా అది కొంచెం కలిసిన కలర్ వచ్చే వరకు అట్లా బ్రైట్ కనిపిస్తుంది. సో ఇది కాంబినేషన్. ఆ తర్వాత పళ్ళు మనకి ఈ గ్రే కలిసిన లావెండర్లో ఎలా అంటే కొంచెం డార్క్ షేడ్ వచ్చింది. ఇక్కడ మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ డార్క్ లావెండర్, బట్ వేరస్ ఇందులో ఇంకొక షేడ్ మిక్స్ అయింది. ఇది బ్లౌజ్ దీనికి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్. ఇక్కడ వచ్చే వరకు సటిల్ గ్రీన్ షేడ్ వచ్చింది. పేస్టల్ షేడ్ వచ్చేసి కాంట్రాస్ట్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. సేమ్ పీస్ ఇంకొకటి అవైలబుల్ ఉంది కాబట్టి ఇట్లా పట్టుకున్నా. నంబర్స్ కూడా ఆ విధంగానే ప్రొవైడ్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేను చూపించేది కొంచెం ఎలిఫెంట్ గ్రే లాగా ఉంది, బట్ ఎడ్జ్కి వచ్చే వరకు పేస్టల్ కలర్. మధ్యలో ఫ్లవర్స్ కూడా ప్రతి దానికి మారినాయి, ఏది కావాల్సి అది ఆప్షన్ ఉన్నాయి. అండ్ పళ్ళు విత్ బ్లౌజ్. నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్. మెహందీ గ్రీన్ కలర్కి మనకి మెజంతా పింక్ కొంచెం కలిసిన ఈ షేడ్. ఎడ్జ్కి వచ్చేవరకు మెజంతా పింక్ డార్క్ ఆనియన్ పింక్ కలిసిన షేడ్ ఇది. వచ్చేసి మధ్యలో ప్యాటర్న్
పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు సాఫ్ట్ క్రేప్ సిల్క్ చూద్దాం. సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గానే ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ, ఎడ్జ్కి వచ్చేవరకు వైట్, అండ్ ఆ తర్వాత పింక్ వచ్చింది. పింక్ అనేది కొంచెం బ్రాడ్గా వచ్చింది విత్ జరీ. అండ్ వెరాస్ ఇక్కడైతే చాలా చిన్న కడ్డీ బోర్డర్. సో ఉల్టా సైడ్ కూడా ఒకసారి చూపించిన తర్వాత ఇంకా వివరాలు చెప్తాం. పళ్ళు కూడా మంచిగా కలంకారీ ప్రింట్ వచ్చింది బ్రాడ్గా. సాఫ్ట్ టెక్స్చర్ ఆఫ్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది. సో 1050లో ఇవి అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ ఈ కలర్ మనం కొంచెం మస్టర్డ్ గ్రీన్ అంటాం కదా, మస్టర్డ్ ఎల్లో వేర్ ఉంటే మస్టర్డ్ గ్రీన్ అంటాం. ఇది ఈ కలర్ కాంబినేషన్కి ఎడ్జ్కి వచ్చేసి ఈ బ్లూ వచ్చింది. కొంచెం రామా గ్రీన్కి దగ్గరలో ఉన్న కలర్ ఇది. బ్లూ షేడ్ కిందకే వస్తుంది పళ్ళు ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంట్లో మొత్తం 5 కదా, 4 కలర్స్, 1 2 ఇది 3rd. మధ్యలో వచ్చేసి బ్లూ షేడ్, ఎడ్జ్కి వచ్చేవరకు పర్పుల్ అండ్ పింక్ కలిసిన షేడ్ ఇది. పళ్ళు మంచి వైబ్రెంట్గా వచ్చినాయి. అండ్ ఇది ప్రాపర్గా కట్టుకుంటే మాత్రం శారీస్ ఏదైనా ప్రాపర్గా కట్టుకొని మంచిగా రెడీ అయితే తక్కువ ప్రైస్ శారీస్ అయినా బాగా ఎక్కువ కాస్ట్లీ లుక్ వస్తుంది. పింక్కి గ్రీన్ కాంబినేషన్, పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ వచ్చేసి మధ్యలో వచ్చి మనకి పర్పుల్, ఎడ్జ్కి వచ్చేసి ఎల్లో షేడ్, కొంచెం మెంతుల కలర్ షేడ్కి దగ్గరగా ఉంది. డార్క్ ఎల్లో కాదు, టర్మరిక్ ఎల్లో కాదు. అండ్ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఈరోజు చూపించిన శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. అండ్ డెఫినెట్లీ ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.